హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే GraphQL అంటే ఏంటో చెప్పబోతున్నాను అనమాట. సో GraphQLని ఎలా యూజ్ చేయాలి, GraphQL వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంది, మనకి అదే మామూలుగా రెస్ట్ ఏపీఐలో మనకి జేసన్ ఫార్మాట్లో రెస్ట్ ఏపీఐస్లో వస్తుంది కదా. సో దీనికి డిఫరెన్స్ ఏంది అన్న దాని గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి GraphQL అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ GraphQL అంటే ఏంటిదంటే, గ్రాఫ్ అంటే జస్ట్ వర్డ్, ఇది సింబల్, దాని ఐకాన్. అండ్ క్యూఎల్ అంటే ఏంటంటే క్వైరీ లాంగ్వేజ్ అనమాట. ఇది ఒక క్వైరీ లాంగ్వేజ్, మనకి ఎస్క్యూఎల్ ఎట్లయితే క్వైరీ లాంగ్వేజ్ ఉందో అదేవిధంగా GraphQL కూడా ఉంది. ఇది ఏంటంటే మనకి ఎక్కడైతే మనకి డేటా, ద వే ఆఫ్ గెటింగ్ డేటా అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను ఒక స్లైడర్ కూడా ప్రిపేర్ చేసాను, అది కూడా చూద్దాం. సో ఫస్ట్ దీన్ని ఇప్పుడు సపోజ్ మనం ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ GraphQLని డెవలప్ చేసింది ఎవరంటే ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేశారు. మేజర్గా మనకి GraphQLకి రెస్ట్ ఏపీఐకి డిఫరెన్స్ ఏంటంటే, మామూలుగా మనం ఇప్పుడు దాకా మామూలు ఏపీఐస్ వాడుంటాయి. ఇలా ఏపీఐని హిట్ చేస్తే మనకి ఈ విధంగా డేటా వచ్చింది. ఇప్పుడు సపోజ్ నేను టుడూస్ అనే ఒక ఏపీఐకి 1 అనే ఐడిని పంపిస్తే నాకు ఆ 1 ఐటెం రిలేటెడ్ డేటా వచ్చింది. ఇది ఓకే, ఇది మనం మామూలుగా మన స్టాండర్డ్ బాగా ఉండే రెస్ట్ ఏపీఐస్ అన్నీ ఇలా వస్తాయి అనమాట. ఇట్లా అవుట్పుట్ ఫార్మేట్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. అదే GraphQLలో ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ యూజర్ ఐడి, నేమ్, టైటిల్ కంప్లీటెడ్ వస్తుంది. సపోజ్ నాకు ఇంకొక ఎడిషనల్ ఫీల్డ్ కావాలి, లైక్ యూజర్ అడ్రస్ కానీ యూజర్ సంథింగ్ ఏదైనా లొకేషన్ కావాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ మనం బ్యాక్ ఎండ్ టీమ్కి చెప్పాలి. సపోజ్ నాకు ఈ ఏపీఐలో నాకు ఇంకొక డేటా ఎడిషనల్గా ఫీల్డ్ కావాలి అన్నప్పుడు ప్రతిసారి డేటా కావాలన్నప్పుడల్లా మనం బ్యాక్ ఎండ్ టీమ్కి చెప్పాలి. బ్యాక్ ఎండ్ టీమ్ దాన్ని డెవలప్ చేసి, టెస్ట్ చేసి, డిప్లాయ్ చేసి తర్వాత అప్పుడు మనకి వాడాలి. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ చాలా వర్క్ రిసోర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. అది లేకుండా ఎలిమినేట్ చేయడానికి మనకు వచ్చింది ఏంటంటే GraphQL అనమాట. సో ఈ GraphQL అని వచ్చేసి ఇది ఇప్పుడు నేను ప్రజెంట్ ఓపెన్ చేసింది ఏంటంటే ప్లే గ్రౌండ్ అంటారనమాట. సపోజ్ మన ఏపీఐని టెస్ట్ చేయడానికి పోస్ట్ మ్యాన్ ఎలా వాడతామో, మనకి ఈ GraphQLని టెస్ట్ చేసుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి కూడా మనకి ప్లే గ్రౌండ్ అనేది ఒకటి GraphQLలో మనకి బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీన్నే మనం ప్లే గ్రౌండ్ అంటాం. ఇక్కడ మనకు కావాల్సిన ఇన్పుట్ ఇస్తాం, ఇక్కడ మనకి అవుట్పుట్ వస్తుంది. ఏదైనా క్వైరీలు కానీ, ఏపీఐ హెడర్స్ కానీ, క్వైరీస్ కానీ, ఏదైనా వేరియబుల్స్ పాస్ చేయాలనుకుంటే ఇక్కడ పాస్ చేస్తాం అనమాట. ఫస్ట్ నేను డిఫరెన్స్ చెప్తా, దాని తర్వాత ఎలా యూజ్ చేయాలి అన్న దాని గురించి చెప్తా. ఇప్పుడు సపోజు ఇక్కడ మనకి ఏదైనా కావాలనుకుంటే బ్యాక్ ఎండ్ టీమ్ చెప్పాం కదా. సో అదే ఇక్కడ వచ్చేసి మనకి అవసరం లేదనుకోండి. సపోజ్ నాకు ఫోన్ నెంబర్ కావాలి ఈ ఏపీఐలో. సో ఫోన్ నెంబర్ కావాలనుకున్నప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేసేస్తే నాకు ఆటోమేటిక్గా ఫోన్ నెంబర్ వచ్చేసిద్ది అనమాట. సపోజ్ నాకు అదే ఈమెయిల్ అడ్రస్ కావాలి. సపోజ్ ఈమెయిల్ అడ్రస్ కావాలనుకున్నప్పుడు నాకు ఈమెయిల్ అడ్రస్ కావాలి, నాకు ఈమెయిల్ అడ్రస్ నేను వాడేసుకుంటాను. సో అదే మనకి మామూలుగా స్టాండర్డ్ ఏపీఐస్లో, మనకి రెస్ట్ ఏపీఐస్లో మనకి ఆప్షన్ ఉండదు అనమాట. అదే మనకి ఇక్కడ మనకి ఈ GraphQL దాంట్లో మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనకి ఏ డేటా కావాలనుకుంటే ఆ డేటాని మనం యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి డెవలప్మెంట్ కూడా ఎఫిషియెంట్గా ఉంటుంది అండ్ క్లయింట్ సర్వర్ ఇంటరాక్షన్ కూడా చాలా మెరుగ్గా ఉంటుంది అనమాట. సో ఇదే మేజర్ డిఫరెన్స్ అనమాట మనకి దీనికి. ఇక్కడ ఏంటంటే మనకి డేటా మొత్తం మనకి ఏ డేటా కావాలనుకుంటే ఆ డేటా వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ కేసులో నాకు ఓన్లీ ఐడి టైటిలే కావాలి ఈ టుడూస్ ఏపీఐలో, కానీ నాకు ఇక్కడ కంప్లీటెడ్ యూజర్ ఐడి కూడా వస్తుంది. కానీ నాకు అది అవసరం లేదు, నేను అది ఇగ్నోర్ చేసేస్తాను. నాకు అవసరం లేదు. అదే ఇప్పుడు 2 కాబట్టి సరిపోయింది. సపోజ్ తర్వాత ఒక 100 వస్తున్నాయి అనుకో, అందులో నాకు ఓన్లీ 2 కావాలి. అంటే ఆ ఏపీఐ డిజైన్ చేసిన ఒక పర్పస్కి, నేను ఇంకొక స్క్రీన్లో వాడాలి, నాకు ఓన్లీ అక్కడ టైటిల్ అదే కావాలి. సో నేను ఈ 2 కోసం మిగతా 98 కూడా గెట్ చేస్తున్నాను, నాకు అది అన్నెసెసరీ. అదే నేను ఇక్కడ అనుకో, సపోజ్ నాకు నేమ్ కావాలనుకుంటే నాకు ఓన్లీ నేమ్ కావాల్సిందే, ఈ 2 గెట్ చేసుకుంటాను అనమాట. గెట్ చేసుకుంటే నాకు ఏది కావాలనుకుంటుందో అదే వస్తుంది అనమాట. యాక్చువల్గా మీరు ఇక్కడ చూస్తుంది ఏంటంటే ఇది GraphQL క్వైరీ అనమాట. ఇక్కడ మనకి క్వైరీ, మ్యూటేషన్ అని 2 థింగ్స్ ఉంటాయి. క్వైరీ వచ్చేసి మన డేటాని గెట్ చేసుకోవడానికి వాడేదాన్ని క్వైరీ అంటారు. మ్యూటేషన్ అంటే ఏంటంటే డేటాని చేంజ్ చేయడానికి వాడే వాటిని మ్యూటేషన్ క్వైరీస్ అంటారు. దీనికి ఏంటంటే మనం ఎడిషనల్గా సెటప్ చేయాలి, లైక్ మన HTTPకి ఎట్లయితే సెటప్ చేస్తామో క్లయింట్స్ని, వాటన్నిటిని కూడా వీటికి కూడా అంతే సెటప్ చేయాలి. మనం ఎండ్ పాయింట్స్ బదులు మనం వీటిని వాడతాం, వీటిని యూజ్ చేసేసుకొని మన డేటాని గెట్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఇదనమాట మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడికైనా నాకు ఫస్ట్ ప్రాక్టికల్గా చెప్పి థియరిటికల్గా వెళ్ళే నాలెడ్జ్ అట్ట చెప్తే బాగా అర్థమవుతుందని నేను ఆ కాన్సెప్ట్ ఫాలో అవుతాను. ఇప్పుడు మనం థియరిటికల్గా కొంచెం చూద్దాం. తర్వాత ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఈ రెండింటికి మధ్య మేజర్ డిఫరెన్స్ ఏందో. థియరిటికల్ చూసిన తర్వాత ఇంకా కంప్లీట్గా చూద్దాం. సో నేను ఈ స్లైడ్ షోని స్టార్ట్ చేస్తాను. సో వాట్ ఈస్ GraphQL? సో
ఇది GraphQL అంటే ఏంటో మాట్లాడుకున్నాం కదా, ఇది ఇంట్రడక్షన్ అనమాట. సో ఇంట్రడక్షన్ ఇప్పుడు నేను చెప్పా కదా, ఈ క్వైరీ లాంగ్వేజ్ ఫర్ ద ఏపీఐ, ఒక ఏపీఐ సైడ్ బ్యాక్ ఎండ్ సైడ్ Node.js కానీ PHP డిజాంగో వాట్ ఎవర్ యూ టేక్, దానికి ఇది ఒక క్వైరీ లాంగ్వేజ్ అనమాట. ఇంప్రూవ్స్ ద ఎఫిషియన్సీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద క్లయింట్ సర్వర్ ఇంటరాక్షన్. సో క్లయింట్ అంటే ఏంటంటే మొబైల్ యాప్ కానీ వెబ్సైట్ కానీ క్లయింట్ అంటారు, సర్వర్ అంటే మన బ్యాక్ ఎండ్లో ఉండే Node.js వాటిని సర్వర్స్ అంటారు కదా. ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్, ఎందుకంటే డేటా ఎక్స్చేంజ్ అయ్యేది ఈ రెండింటి మధ్య కదా, సో ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్ని బాగా ఉంచడానికి కోసం ఇది మనకి ఉపయోగపడుద్ది అనమాట. అండ్ వాట్ ఈస్ ద GraphQL? ఈ GraphQL వచ్చేసి మనకి ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇప్పుడు మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవి నడుస్తున్నాయి కదా, ఇవన్నీ కంప్లీట్గా GraphQL మీద నడుస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్ యాప్ అనేది చాలా ఒక యూజర్కి కొన్ని 100 ఫీల్డ్స్ ఉంటాయి. ఆ 100 ఫీల్డ్స్ ఉన్నప్పుడు 100 ఫీల్డ్స్ అది యూజర్కి మనకి ఫ్రంట్ ఎండ్లో పంపాలంటే అది లోడ్ ఎక్కువైతే టైం కన్జ్యూమింగ్ అనమాట. అట్లా కాకుండా వాళ్ళకు ఓన్లీ ఏది కావాలనుకుంటే ఒక 10 కావాలనుకుంటే ఆ 10నే గెట్ చేసుకుంటారు. దీనివల్ల ఏంటంటే మనకి ఎఫిషియన్సీ పెరిగిద్ది అండ్ ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది అనమాట మన క్వైరీ గెట్ చేసే దాంట్లో వాటిలో ఫాస్ట్లో. అందుకోసమైనా మనకు ఫేస్బుక్ వాళ్ళు ఇది తయారు చేసేది, ఇది ఓపెన్ సోర్స్, ఎవరైనా వాడుకోవచ్చు, మనం ఏమి అమౌంట్ పే చేయక్కర్లేదు. అది స్లైడ్ ముందుకు వెళ్ళిపోతుంది. క్లయింట్ సర్వర్ ఇంటరాక్షన్ ఉంచుకోవడానికి ఉందన్నమాట. అది హౌ GraphQL ద క్లయింట్ కెన్ స్పెసిఫై ఎగ్జాక్ట్లీ వాట్ డేటా దే నీడ్ యూజింగ్ ఏ క్వైరీ లాంగ్వేజ్. ఇందా నేను చెప్పాను కదా, మనం ఇక్కడ క్వైరీ లాంగ్వేజ్ క్వైరీ అని యూజ్ చేసి యూజర్ నేమ్ ఐడి అని పాస్ చేస్తాం కదా, అది క్వైరీ లాంగ్వేజ్ అనమాట. అదే వీళ్ళు ఏం చెప్తున్నారంటే క్లయింట్కి ఏది కావాలనుకుంటారో దాన్ని స్పెసిఫై చేసి ఆ పర్టికులర్ డేటా మాత్రమే గెట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ సర్వర్స్ ద రిటర్న్స్ ద ఓన్లీ డేటా ఇన్ రెస్పాన్స్ విచ్ దట్ మేక్స్ ద మోర్ ఎఫిషియెంట్ దాన్ ద రెడిషనల్ రెస్ట్ ఏపీఎస్. మన రెస్ట్ ఏపీఎస్ కన్నా ఇది ఏంటంటే మనకి క్లయింట్ ఏది కావాలో అదే వేస్తాడు, అక్కర్ లేకుండా ఇచ్చినా కానీ వాడు ఏం చేసుకోలేడు కదా. ఇక్కడ క్లయింట్ ఏది కావాలనుకున్నా అదే ఇస్తుంది అనమాట. ద యూజెస్ ద సిస్టమ్ టు డిఫైన్ ద క్యాపబిలిటీ. అంటే మనకి బ్యాక్ ఎండ్లో GraphQL ఏంటంటే మనం స్కీమాస్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. యూజర్స్కి ఏం పంపాలి, యూజర్స్లో మనకి ఏమేమి ఉంచాలో ఆ డేటా మొత్తాన్ని ఒకేసారి పెట్టేసుకుంటాం. ఫ్రంట్ ఎండ్లో ఏది కావాలనుకుంటే అది యూజ్ చేసేసుకుంటారనమాట. ఈ GraphQL మొత్తం స్కీమాస్ మీదే ఉంటుంది అనమాట. స్కీమాస్ అంటే మనకి యూజర్లో ఐడి నేమ్ వస్తుంది కదా, బ్యాక్ ఎండ్లో వాళ్ళని స్కీమాస్ అంటారు, మన ఫ్రంట్ ఎండ్లో మనం వాటిని JSON లెక్క అంటారు. ద క్లయింట్ కెన్ యూజ్ ద స్కీమా టు అండర్స్టాండ్ ద డేటా అవైలబుల్, హౌ టు క్వైరీ అండ్ సపోర్ట్ ద మ్యూటేషన్స్. మ్యూటేషన్ అంటే ఏంటంటే డేటాని సర్వర్ సైడ్ చేంజ్ చేస్తే దాన్ని మ్యూటేషన్ అంటారు, గెట్ చేసుకుంటే క్వైరీ అంటారు. మనకి స్కీమా ప్రొవైడ్ చేస్తుంది అండ్ క్వైరీ లాంగ్వేజ్ కూడా మనం చేసుకోవచ్చు. బిల్డింగ్ APIs విత్ GraphQL ఈజ్ ఇది చాలా పవర్ఫుల్ టూల్ అనమాట. ఒకసారి మీరు వాడిన తర్వాత దీనికి ఎడిక్ట్ అవుతారు. యాక్చువల్గా నేను ఒక ప్రాజెక్ట్లో వాడిన తర్వాత నాకు మళ్ళీ REST APIs వాడాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అంత బాగా మనకు ఉంటుంది అనమాట ఈ GraphQL అనేది. అండ్ బిల్డింగ్ APIs దట్ కెన్ బి యూజ్డ్ టు బిల్డ్ ఫ్లెక్సిబుల్ ఎఫిషియంట్ అండ్ క్లయింట్ సర్వర్ ఇంటరాక్షన్ బాగా ఉంటుంది అనమాట. సో అంతే, ఇంకా థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, హ్యాపీ. ఇప్పుడు మనం ప్లే గ్రౌండ్ని ఎలా చూడాలి? సపోజ్ ఇక్కడ నేను ఇది ఒక క్వైరీ అనమాట, డేటా గెట్ చేసుకోవడానికి నేను వాడే క్వైరీ. ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా మన బేస్ URL ఇచ్చేసుకుంటాం. అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు సపోజ్ ఒక 10 ఎండ్ పాయింట్స్ చెక్ చేస్తే ఇక్కడ మనం ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేస్తే మనకి ప్లస్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ప్రతిదానికి ఒక క్వైరీ. అండ్ దీని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ రాసిన క్వైరీ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. సపోజ్ ఇక్కడ నాకు నేమ్ కావాలి, ఈమెయిల్ కావాలి అండ్ వెబ్సైట్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇది క్వైరీ అనమాట, ఇది మనం నేర్చుకోవాలి. క్వైరీ అన్నప్పుడు క్వైరీ పెడతాం. ఈ పోస్ట్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ ఎట్లయితే ఎండ్ పాయింట్ ఉందో సో ఇక్కడ కూడా మనకి ఎండ్ పాయింట్స్ ఉంటాయి అనమాట. పోస్ట్ ఇక్కడ మెథడ్ ఉంటుంది. ఇక్కడ మనం మెథడ్ ఏంటంటే మనకి ఇక్కడ మన REST APIలో ఎలా ఇచ్చామో ఈ విధంగా కూడా ఇక్కడ ఐడి ఇచ్చాం. తర్వాత ఇక్కడ మనకి ఏది కావాలనుకున్నామో అది డిఫైన్ చేసుకున్నాం. మనకి REST APIలో ట్రెడిషనల్ REST APIలో మనకి ఏది కావాలో అది మనం డిఫైన్ చేసుకోలేము. బ్యాక్ ఎండ్ వాళ్ళు చెప్పి ఏది ఇస్తే అదే తీసుకోవాలి మూసుకొని, మనకి వేరే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఏది కావాలనుకుంటూ అది కావాలి, ఏది కావాలనుకుంటే అది వచ్చిద్దా అంటే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే డాక్యుమెంటేషన్ స్కీమా అని ఉంది. డాక్యుమెంటేషన్ మీద క్లిక్ చేస్తే మనం వాడేది ప్రజెంట్ పోస్ట్ API కదా, ఇక్కడ మనకి మీకు అది కనిపిస్తుంది. సేమ్ ఈ నేమ్ ఎక్కడుందో ఇవన్నీ కూడా ఎండ్ పాయింట్స్ అనమాట. ఇక్కడ మనకి టు డూ లెక్క ఎట్లయితే ఎండ్ పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎండ్ పాయింట్స్ అనమాట. ఇక్కడ నాకు ఇప్పుడు నేను పోస్ట్ ఎండ్ పాయింట్ మీద క్లిక్ చేస్తే నాకు ఈ డేటా వస్తుంది, ఐడి, టైటిల్, బాడీ, యూజర్. సో ఇక్కడ నాకు యూజర్
నాకు ఐడి బాడీ యూజర్ కూడా వస్తుంది అనమాట. సో యూజర్ వచ్చేసి మళ్ళీ ఇది ఇంకో సపరేట్ ఆబ్జెక్ట్. సో ఈ సపరేట్ ఆబ్జెక్ట్లో మళ్ళీ మనం ఇట్లా కర్లీ బ్రేసెస్ పెట్టుకొని లోపల ఏది కావాలనుకుంటే అది పెట్టుకుంటాం. సపోజ్ మళ్ళీ వెబ్సైట్ కావాలనుకుంటే వెబ్సైట్ పెట్టుకుంటాం, అడ్రస్ కావాలనుకుంటే అడ్రస్ పెట్టుకుంటాం. సపోజ్ మళ్ళీ ఇప్పుడు మన కంపెనీ వచ్చేసి ఏంటంటే ఇది ఇంకొక డేటా టైప్ అనమాట. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇట్లా కంపెనీ యూజర్స్కి ఎట్లయితే పెట్టాము అలా విధంగా కంపెనీ అని పెట్టేసి మళ్ళీ ఇక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టేసి మళ్ళీ కంపెనీలో మనకి ఏమేమి కావాలి, నేము, క్యాప్చా, క్యాచ్ ఫ్రేజ్, నేమ్ అని పెట్టేసుకొని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్ వచ్చి సపోజ్ ఇక్కడ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, ఇది ఒక రైట్. ఇది మన యూజర్ మస్ట్ బి హ్యావ్ సబ్ ఫీల్డ్స్ ఇట్ హ్యాస్ ఓకే సారీ ఇక్కడ మనం దీనివల్ల పోయింది. అడ్రస్ కూడా మనకు వచ్చేసి సిటీ. సో ఇక్కడ అడ్రస్ వచ్చి కూడా మనకి అది డైరెక్ట్గా స్ట్రింగ్ కాదనమాట, అడ్రస్ టైప్లో వస్తుంది కాబట్టి మనం అందులో మళ్ళీ మనం స్పెసిఫై చేయాలి. ఈ విధంగా మనం చేస్తాం. అదే మనం కొన్నిట్లో ఏంటంటే ఇట్లా క్వైరీ ఐడీస్ పంపిస్తాం అనమాట. మనకి యూజర్ కాడి నుంచి ఐడీస్ వస్తాయి. సో అది మనకి క్వైరీలో పంపించుకుంటాం. అప్పుడు మనం ఈ విధంగా కింద మనకి క్వైరీ హెడర్స్ అనే 2 థింగ్స్ ఉంటాయి. ఈ క్వైరీలో మనకి ఇక్కడ మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్న ఐడీని ఇక్కడ నుంచి పాస్ చేసేసుకుంటే మనకి సరిపోయింది అనమాట. హెచ్టిటిపి హెడర్స్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఆథరైజేషన్ కోసం టోకెన్స్ పంపిస్తాం కదా, రిఫ్రెష్ టోకెన్, మామూలు జనరల్ టోకెన్, వాటిని పంపించుకునేటప్పుడు ఈ హెచ్టిటిపి హెడర్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఇంక ఇక్కడ స్కీమాలకు వచ్చేసి మనకి అసలు మామూలుగా ఏ టైప్, సపోజ్ పోస్ట్ అనేది ఉంది, అసలు ఇది ఏం తీసుకుంటుంది, ఏ టైప్ని తీసుకుంటుంది. సో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ స్కీమాస్లో చూడొచ్చు అనమాట. ఇది ఏంటంటే బ్యాక్ ఎండ్ స్కీమాస్ యూజ్ చేసుకుని మనకి ఇక్కడ కావాల్సిన డేటా అనేది మనకు ఇప్పుడు సపోజ్ పోస్ట్ ఉంది, పోస్ట్లో మనకి ఐడి, టైటిల్, నేమ్, యూజర్ అనే ఆబ్జెక్ట్, తర్వాత కామెంట్స్ అనే దాంట్లో కామెంట్ అనే పేజ్ ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. సో మళ్ళీ యూజర్ అంటే మనకి యూజర్కి ఇంకొక ఆబ్జెక్ట్ ఉంటుంది. అక్కడ మనం అది చూసుకొని మనం అందులో ఏమున్నాయో చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ యూజర్లో వచ్చేసి ఇన్ని ఉన్నాయన్నమాట, ఇన్నింటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి గ్రాఫ్క్యూఎల్ని యూజ్ చేస్తాం. ఇదే అనమాట మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రాఫ్క్యూఎల్ అండ్ రెస్ట్. నేను ఈ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఒక డమ్మీది కూడా మీకు లింక్ ఇస్తాను. దీని డాక్యుమెంటేషన్ ఇక్కడ ఉంటుంది అనమాట, ఈ డమ్మీది ఎట్లా యూజ్ చేయాలని. నేను ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఇందులో స్లైడ్స్లో ఎండ్లో పెడతా, మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.